ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. సో బండి భగీరథ్ సంబంధించినటువంటి సాక్ష్యాలు సేకరించడంలో పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే చట్టం నుంచి తప్పించుకునేందుకు అయితే ఇటు బండి భగీరథ్ ఆడినటువంటి హైడ్రామా కావచ్చు, సాక్ష్యాల ధ్వంసం ఉదంతానైతే పోలీసులు పట్టబయలు చేసినటువంటి పరిస్థితి. అయితే తను వాడినటువంటి ఫోన్ ఏదైతే ఐఫోన్ ఉందో ఆ ఫోన్ లో ఉన్నటువంటి డేటాను, అలాగే వీడియోలు, కాల్ డేటాను సేకరించడంలో పోలీసులు ముందడుగు వేశారు. కానీ సోషల్ మీడియా అకౌంట్లను కూడా బండి భగీరథ్ అంటే ఏదైతే 8వ తేదీన పేట్ బషీర్ బాగ్ లో కేసు నమోదు కాగానే బండి భగీరథ్ తన ఫోన్ లో ఉన్నటువంటి మొత్తం డేటాను కూడా డిలీట్ చేసినటువంటి పరిస్థితి. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని అయ్యేలోపు ఫోన్ మొత్తం కూడా ఫార్మాట్ చేసినట్లు కూడా ఇటు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కాల్ డేటా మొత్తం కూడా డిలీట్ చేశారు, ఎట్లాంటి సాక్ష్యాలు కూడా దొరకకూడదు అని చెప్పేసి చాలా జాగ్రత్తలు తీసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఐఫోన్ ను రీసెంట్ గా చాలా వరకు కూడా కొన్ని ఫీచర్స్ సెక్యూరిటీ వైజ్ గా చాలా కఠినంగా ఉంటాయి కనుక పోలీసులు కూడా కొన్ని విషయాల్లో ఏం చేయలేనటువంటి పరిస్థితి. కానీ అత్యాధునిక టెక్నాలజీ ద్వారా సో అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్వేర్లు కూడా ఇప్పుడు చాలానే ఉన్నాయి. సో దాని ద్వారా మేము ఫోన్ డేటాని ఖచ్చితంగా తీసుకుంటాము. ఒకవేళ ఫోన్ డేటా మాత్రమే కాకుండా నిందితుడు వాడినటువంటి అవతల ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఖచ్చితంగా మేము అటు నుంచి ఆ విధంగా మేము ఫోన్ డేటాను, తను మాట్లాడినటువంటి కాల్ డేటా ప్రతిది కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే కంటే ముందు ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడాడు, అతనికి ఎవరు ఆశ్రయం కల్పించారు, సో ఆ సాక్ష్యాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. సో వాటి వెనుక కూడా ఎవరైనా ఉన్నారా, సో తను తప్పించడానికి కూడా ఎవరైనా మెయిన్ గా ఫ్రెండ్స్ ఉన్నారా, రిలేటివ్స్ ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు సెల్ టవర్ మ్యాపింగ్, అలాగే కాల్ డేటా రికార్డులను కూడా జల్లెడ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఐఫోన్ నుంచి సమాచారాన్ని రాబట్టడంలో కొన్ని ఇబ్బందులు ఎదురైతే మాత్రం పోలీసులు ప్లాన్ బి అంటే ఆ అమ్మాయి ద్వారా ఖచ్చితంగా ఫోన్ కీలక సాక్ష్యంగా మారనుందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ అమ్మాయికి చేసినటువంటి బెదిరింపులు కావచ్చు, మెసేజెస్ కావచ్చు, ఫోటోలు, వీడియోలు సో బాధితురాలు ఫోన్ నుంచి అయితే సేకరించి రిసీవ్డ్ డేటా రూపంలో అయితే కోర్టు ముందు ఉంచనున్నారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నటువంటి వర్షన్. సో ఫోక్సో కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి అయితే విశ్వ ప్రయత్నాలు చేశాడు అని చెప్పేసి పోలీసులు అంటున్నారు. కానీ నేరం చేసినటువంటి వాళ్ళు ఎక్కడ పోలీసుల నుంచి తప్పించుకోలేరంటూ కూడా ఇటు పోలీసులు, న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా టెక్నాలజీ సాయంతో నిందితుడికి కోర్టులో శిక్ష పడేలా పోలీసులు పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ప్రజెంట్ గా దేశవ్యాప్తంగా కూడా ఈ ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ విషయంలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి కీలక విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు నిమగ్నం అయ్యారు. మరి పోలీసులు ప్లాన్ ఏలో అలాగే ప్లాన్ బిలో సో ప్లాన్ ఏ సక్సెస్ అవుతుందా, ప్లాన్ బి ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ప్లాన్ బి పెట్టుకున్నారు. మరి ఎట్లాంటి సాక్ష్యాలు బయటపడే అవకాశం ఉంది, కోర్టు ముందు ఎలాంటి నేర చరిత్రను ముందు పెట్టబోతున్నారు అనే విషయాలు మాత్రం కాస్త ఆసక్తికరంగానే ఉందని చెప్పుకోవచ్చు.